ఫస్ట్ ఆఫ్ ఆల్ డాకు యాక్చువల్గా ఈ సినిమాకి వేరే లెవెల్గా ఇంకో విధంగా ఈ సినిమాని మనం దీన్ని నిలబెట్టచ్చు. అంటే నిలబెట్టడం అంటే ప్రమోషన్ సైడ్. ఎందుకంటే వీళ్ళు చేసుకున్న ఒక వరల్డ్, ఈ డాకు అని వీళ్ళు క్రియేట్ చేసుకున్న ఒక వరల్డ్ చాలా గొప్పది. ఆ వరల్డ్కి ఉండే ఒక ఇష్యూ చాలా చాలా గొప్పది. అండ్ వీళ్ళు పడిన కష్టం ఉంది కదా, ఇది అఖండాలో నేను చూశాను బాలయ్య గారు కష్టం. అంటే అది చాలా ఈజీ కాదు. ఆ కరోనా టైంలో అంత డస్ట్, అంత విపూది, అంత కుంకుమ, అంత పసుపు ఇవన్నీ జల్లి ఒక లైట్గా దగ్గుతూనే నీకు కోవిడ్ అని తీసుకెళ్ళిపోయారు హాస్పిటల్కి. వీళ్ళు మెల్ల అంటే కోవిడ్ వెళ్ళిపోయినారు. అలా వీళ్ళు ఇంత డస్ట్లో ఆ సినిమా క్రియేట్ చేసి రిలీజ్ చేశారు అఖండాకి. సో ఇది చాలా దీని వెనకాల చాలా హార్డ్ వర్క్, ఆ లేయర్స్, మళ్ళీ అంత గ్రావిటీ, అంత కష్టం ఈ డాకు తీసుకుంది. ఈ డాకులో వీళ్ళు పడిన కష్టం మామూలు ఇంత అంత కాదు. ఐ థింక్ చాలా ఈజీగా చెప్పాడు విజయ్ కార్తిక్ అన్నను. ఎవరు ఈ సినిమా గురించి ఇంత డీప్గా మాట్లాడలేదు. బట్ ఈరోజు అనంతపూర్లోనే మేము చాలా పెద్ద పెద్ద స్పీచెస్ ప్రిపేర్ చేసుకున్నాం. అంటే స్పీచ్ కాదు, బట్ ద కంటెంట్ ఆఫ్ ద ఫిల్మ్ ఎలా చెప్పాలి, దీన్ని ఎలా మనం కరెక్ట్గా జనాలకి తీసుకెళ్ళాలనేది. సో డాకు ఒక కొత్త వరల్డ్, వీళ్ళు క్రియేట్ చేసుకున్న ఒక వరల్డ్. అది బాలయ్య గారు అసలు ఆయన సైజు, అది సినిమా తీసుకుంది అసలు మామూలుగా లేదు. ఇంకా అంటే నేను చాలా రోజుల తర్వాత నేను డైరెక్టర్ కొట్టుకు తెచ్చాం డిటిఎస్ థియేటర్లో. అసలు మామూలు కొట్టుకు చావట్లేదు, రెక్కలన్నీ ఉన్నాయి, చూపిలేకపోతున్నాను, లోపల గుండెలన్నీ అసలు అది ఇక్కడ కాదు, ఇక్కడ అక్కడ ఉండాలి, అలా అలా అసలు మామూలుగా అసలు ఒక టామ్ అండ్ జెర్రీ డిటిఎస్ ఇంజనీర్ మమ్మల్ని చూసి ఏంటి అసలు మీరు గొడవలు ఆపరా అని అసలు అంత ఒక కిడ్స్ లాగా నేను బాబీ అసలు అందరు మొహాలు చూస్తే అలా మీకు చూస్తే అలా ఒక గాలిపోయిన ఫుట్బాల్ లా ఉంది. బికాస్ అంత స్ట్రెస్ తీసుకుంది ఈ సినిమా. ఈ వర్క్, దీని వెనకాల జరిగిన మ్యూజికల్ వర్క్ కానీ చాలా సింపుల్గా చెప్పాడు విజయ్. బట్ విజయ్ కార్తిక్ కన్నన్, కొన్ని మంది కళ్ళు పడితే మన దృష్టి దించుకుంటాం, బట్ ఈ కళ్ళు పడి ఒక సృష్టిని క్రియేట్ చేస్తుంది. సో అది విజయ్ కార్తిక్ కన్నన్కి ఒక తన బిగ్గెస్ట్ పిల్లర్ ఇన్ ద టెక్నికల్ సైడ్. నన్ను పొగుడుతున్నా, తను అలా తీయపోతే నేను ఎందుకు అలా చేయగలను. హీ గేవ్ దట్ విజువల్స్, ఆ విజువల్కి న్యాయం చేయి అని ఎవ్రీ షాట్, ఎవ్రీ విజువల్ దానికి న్యాయం చేయి చెప్పింది. ఈరోజు మ్యూజికల్గా డాకు ఇంత అప్లాస్ తీసుకుంటానంటే ఆ స్పేస్, కరెక్ట్ అయిన స్పేస్ ఆ కెమెరామ్యాన్ క్రియేట్ చేసింది. దీని వెనకాల ఎడిటింగ్ టీమ్ కానీ, నిరంజన్ కానీ, రూబన్ కానీ. ఐ థింక్ నిరంజన్ అంతా కొన్ని రోజులుగా పడుకొని ఉన్నాడు. నిరంజన్ మొహం చూస్తే చిన్న ముందర చూస్తే సన్నగా మంచి వెయిట్ లాస్ యాడ్కి లాగా ఉన్నాడు. ఇప్పుడు చూస్తే అసలు మామూలుగా లావ్ అయిపోయారు. ఇది బికాస్ ఆఫ్ ఏదో తిండి తినడం కాదు, బట్ ఇట్స్ ద స్ట్రెస్ దే టుక్ డే అండ్ నైట్. ఈ సినిమాని ఎడిటింగ్ ఎలా క్రిస్ప్గా జనాలకు ఎలా చూపించాలి, ఎలా తీసుకెళ్ళి ఈ సినిమాని ల్యాండ్ చేయాలి అనేది దే టుక్ అ గ్రేట్ స్టెప్స్ అండి. సో ఐఎమ్ సో హ్యాపీ ఈ డాకు అనే ఒక వరల్డ్కి నన్ను తీసుకురావడానికి వంశీ గారికి సరే, దాని తర్వాత బాబీకి సరే, అందరికీ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. అండ్ బాలయ్య గారు, ఆయన గురించి నేనేం చెప్పాలి. మా అమ్మ నాకు ఫోన్ చేస్తుంది, 2 మంత్రాలు చదువుతుంది ఫోన్లో, చెప్తుంది ఈరోజు ఇలా. Delivering to India's doorstep in 10 minutes. Cashback, coupons, discounts, low rates only on Agoda. చదువుతారు అండి, దీర్ఘాయుష్మాన్ భవ అంటారు, తెలుసు చాలా. ఓకే, ఒక లైఫ్లో కొన్ని లోట్లు లేదు అంటే నాకు నాన్న లేరు, బట్ ఆ లోటు నాకు బాలయ్య గారితో ఇట్స్ కంప్లీటింగ్. అది ఇట్స్ నాట్ దట్ ఆయన నాకు ఆపర్చునిటీ ఇస్తున్నారు, ఒక సినిమాకి పనిచేస్తున్నాను అనేది కాదు. దట్ ట్రస్ట్. మనం 300 మంది ఒక ఎయిర్క్రాఫ్ట్లో వెళ్తాం, 2 పైలట్లు నమ్మి. ఆ పైలట్ పేరు మీకు తెలుస్తా? తెలీదు. ఎవడు వాడికి ఎంత ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందా తెలియదు మీకు. మనం ఎక్కుతాం ఫ్లైట్ అంతే, దింపేస్తాడు లేదు, చెన్నైలో, హైదరాబాద్లో దింపుతాడు, బాంబేలో దింపుతాడు, ఏదో ఎక్కేస్తాం. 300 మంది బ్లైండ్గా ఎక్కుతాం ఒక ఫ్లైట్లు నమ్మి. అలా ఈ బాలయ్య గారు నన్ను అంత నమ్మారు. ఆ నమ్మకం ఈజ్ మేకింగ్ మీ వర్క్ హార్డ్. దట్ ట్రస్ట్ ఈజ్ వెరీ